అందరికీ నమస్తే. ఈరోజు నా రొటీన్ బ్లాగ్‌తో పాటు బద్ధకం వల్ల మనం ఎన్నెన్ని కోల్పోతాం అనేది మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటూ ఉన్నాను. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే మరవకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు లేవడం గ్రైండర్ వేస్తూనే నా రోజునైతే స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడే ఇడ్లీ కోసం బియ్యం అయితే నానబెట్టేసి పడుకున్నాను. సో, అందుకనేసి పొద్దున్న లేసిన వెంటనే గ్రైండర్ వేసేస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల పొద్దున్నే అన్ని పనులు అయిపోయింది. మిగతా ఉండే టైం అంతా మనకి ఫ్రీగా ఉంది అని అనిపించేస్తూ ఉంటుంది. ఇలా కాకుండా పొద్దున లేసిన వెంటనే బియ్యం నానబెట్టుకుని ఆ తర్వాత గ్రైండర్ వేసుకుందాం అని అనుకున్నాం అనుకో ఎప్పుడైనా ఒక రోజు రోజంతా పని చేస్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. కాసేపు కూడా మనకి ఈ రోజు రెస్టే లేదు. టయర్డ్ అయిపోయిందిరా బాబోయ్ ఒళ్ళు కూడా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే నైట్ పడుకునేటప్పుడు ఇలా ఇడ్లీ కోసం బియ్యం అయితే నానబెట్టేస్తాను. పొద్దున్న లేసిన వెంటనే ఇలా రుబ్బేసామనుకో వంట చేసుకుంటూ టిఫిన్ చేసుకుంటూ పనిలో పని ఆ పని కూడా అయిపోతుందన్నమాట. సో, మళ్ళీ మిగతా ఉండే పాత్రలన్నీ కడిగి పెట్టేవచ్చు. ఈ రోజు రొటీన్ సేమ్ అలాగే స్టార్ట్ అయిందనమాట. గ్రైండర్ వేసే పని పొద్దున్నే పెట్టుకున్నాను కాబట్టి ఈ రోజు మొత్తం గ్రైండర్ అంతా తీసుకునొచ్చి నీట్‌గా శుభ్రం చేసేసి ఇక రాత్రి నానబెట్టిన బియ్యాన్ని ఇంకొకసారి శుభ్రం చేసి ఆ తర్వాత గ్రైండర్‌లో వేస్తున్నాను. గ్రైండర్‌లో బియ్యం వేసేసిన తర్వాత మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాను. అన్నమే చేశాను. బట్ మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాను. లంచ్ బాక్స్ కూడా కట్టివ్వాలని చెప్పేసి. సో, మీరు దాన్ని చూస్తూ ఉండండి. ఇప్పుడు బద్ధకం వల్ల మనం ఎన్ని కోల్పోతామనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ బద్ధకం అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుందండి. దాన్ని దాటుకుని మనం పని చేస్తేనే మనకి బద్ధకం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం కదా! అనుకున్నది అనుకున్న టైంలో చేసినప్పుడు మనకి బద్ధకం లేదనిపిస్తుంది. ఇల్లుని నీట్‌గా సర్దుకున్నప్పుడు మనకు బద్ధకం లేదనిపిస్తుంది. అలాగే మనం అన్నిటిని మెయింటైన్ చేయగలుగుతాం. మనకు ఆ సత్తా ఉంది అని అనుకున్నప్పుడు మనకు బద్ధకం లేదనిపిస్తుంది. ఇవన్నీ చెయ్యనప్పుడు మనకి చాలా బద్ధకం ఉంది అని కూడా అనిపిచ్చేస్తూ ఉంటుంది గదా! ఏ పని దగ్గరికి వెళ్ళినా ఆ తర్వాత చేసుకుందాంలే అని వదిలేస్తూ ఉంటాం చూడు, అక్కడే మన బద్ధకం స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. మనకి 20, 30 ఏండ్లు పొద్దున్నే 4 గంటకి లేసే అలవాటుండి, ఇల్లుని నీట్‌గా సర్ది పెట్టుకుని, అన్ని పనులు చకచకా చేసుకుని, ఇంకో ఎక్స్‌ట్రా పనులు గూడా చేసుకుంటూ ఉన్నా కూడా, ఒకే ఒక్క రోజు మనం పాలు మారామనుకో, అక్కడ స్టార్ట్ అవుతుంది మన బద్ధకం. పొద్దున్న లేసి ఏం చేయబోతున్నాం? ఎప్పుడు లేసినా మనమే కదా చేయాలి పనులన్నీ. నిదానంగా లేసి చేసుకుందాంలే. ఇప్పుడు మనం 4 గంటకి లేసి చేసే పనిని 6 గంటకి గూడా లేసి చేసుకోవచ్చులే అని ఒక్క రోజు పాలు మారామనుకో, మరుసటి రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది మన బద్ధకం. ఆ! ఇలాగే బాగుంది కదా! నిదానంగా లేసి చేసుకుందాం. పొద్దున్నే లేసి ఆ చలిలో ఎందుకురబ్బా! అని మన బద్ధకానికి మనం ఒక దారిని చూపిచ్చేస్తూ ఉంటామనమాట. ఇక ఏ పని చేయాలన్నా మళ్ళీ చేద్దాంలే ఇప్పుడేం అవసరం, మళ్ళీ చేద్దాంలే ఇప్పుడేం అవసరం అని పెండింగ్ పెట్టేస్తూ ఉంటాం. కానీ ఆ పనిని అప్పటికప్పుడు ముగించేస్తే అయిపోతుంది కదా! అది మైండ్‌లోనూ ఉండదు. మళ్ళీ చేయాల్సిన అవసరమూ ఉండదు. అది అప్పటికప్పుడు చేసేసామంటే ఆ పని అంతటితో అయిపోతుంది. మన బద్ధకం కూడా అక్కడితో స్టాప్ అయిపోతుంది. అలా కాకుండా మళ్ళీ చేద్దాంలే, టైముందిలే అంటూ కూర్చుండిపోతామే కానీ దానిపైన మనసే పడదన్నమాట చేయాలంటే. అలా కాకుండా వెంటనే దీన్ని మనం చేసేయాలి అని లేసి చేశామనుకో, మన బద్ధకానికి అక్కడనే మనం పులి స్టాప్ పెట్టినట్టు ఉంటుంది. ఏది కూడా మన చేతుల్లోనే ఉంది. అది బద్ధకమైనా, సురుసురుపైన. అదే మన వల్ల అన్నీ అవుతుంది అనే ఒక నమ్మకమైన. ఇక బద్ధకం వల్ల ఎన్నెన్ని కోల్పోతాం తెలిసినా? చదువు కోల్పోతాం. మెయిన్‌గా చదువే కోల్పోతాం. అలాగే మనుషుల్ని కూడా కోల్పోతూ ఉంటాం. మన పైనుండే నమ్మకాన్ని కూడా కోల్పోతూ ఉంటామన్నమాట. సో, ఇన్ని కోల్పోతాం ఒక్క బద్ధకం వల్ల. చదువుకునేటప్పుడు అమ్మ, నాన్న చదువుకో అని చెప్తూ ఉంటే మనకి విసుగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి బద్ధకం ఉంది కదా! చదవదాంలే రేపు కూడా టైముంది చదువుకోవచ్చులే. మళ్ళీ కూడా టైముంది చదువుతాంలే గమ్మునుండు అంటూ విసుక్కుంటూ ఉంటాం. కానీ చదివే టైం అంతా వదిలేసి మళ్ళీ జాబులు వెతికే టైంలో గుర్తొస్తుంది చదువు విలువ. ఆ రోజు చదువుంటే మనకి ఈరోజు మంచి జాబ్ వచ్చుంటుంది కదా! మంచి పిల్లనిచ్చుంటారు కదా! మనము మిగతా వాళ్ళలాగా మంచి పొజిషన్‌లో ఉండుంటాం కదా! అనేసి ఆ రోజు బాధపడి ఏం లాభం చదువుకునే టైం అంతా వదిలేసి. సో, చదివేటప్పుడే మనం చదువుకునుంటే ఈరోజు ఇంకా మంచిగా బతుకొనుంటాం. ఆ చదువు విలువ ఎప్పుడు తెలుస్తుంది? మనం ఒక రోజుకి ఒక 10, 20 ఆఫీసులు ఎక్కి దిగినప్పుడు తెలుస్తుంది. ఎందుకురా మన అమ్మా, నాన్న అంతలా చెప్పారు చదువుకో అని చెప్పేసి అనేసి అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థమై
ప్రయోజనం అయితే ఉండదు కదా! ఆ వయసుకి మనం చదవలేము. చదవదామని ముందుకు వెళ్ళినా మన బాడీ, మన మైండ్ పని చేయదనమాట. వేరే ధ్యాస పైనే ఉంటుంది కానీ చదవాలని అప్పుడు అనిపించదు. ఉండే టైంనంతా వదిలేసుకొని ఇప్పుడు పోరాడితే ఏం లాభం? సో, బద్ధకాన్ని పక్కన పెట్టేసి ఏ టయానికి ఏ పని ముగించాలో ఆ పనిని అప్పుడే ముగించుకున్నామంటే మనకంటే స్ట్రాంగ్ మైండెడ్ ఇంకెవ్వరు ఉండరనమాట. సో, మళ్ళీ మళ్ళీ బాధపడే కన్నా అప్పటికప్పుడే కొంచెం కష్టమైనా కష్టపడి చేశామనుకో మన లైఫ్‌లో తిరిగి చూసి రిగ్రెట్ అయ్యేంత విషయం అయితే ఉండదన్నమాట. సో, బద్ధకాన్ని పక్కన పెట్టేయండి. అలాగే మన పైన ఉండే నమ్మకం ఒక్కసారి కోల్పోయారనుకో మళ్ళీ తిరిగి తెప్పించడం చాలా కష్టం అన్నమాట. అది మన అనే వాళ్ళే మన పైన నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ ఒక్క బద్ధకం వల్ల. వాడికి చెప్తే ఇంకెన్నేళ్ళకి చేస్తాడో ఏమో! దానికంటే మనమే చేసుకునేవచ్చు అనే ఒక నమ్మకం అయితే కోల్పోతూ ఉంటాము. సో, అందుకనేసి నమ్మకాన్ని కూడా కోల్పోకండి. మీ ఫ్యామిలీ బాగుంటేనే మీరు కూడా బాగుంటారు. వాళ్ళకి ఒక చిన్న కష్టమొచ్చినా మీరే బాధపడాల్సొస్తుంది. సో, ఫ్యామిలీ దగ్గర అస్సలు నమ్మకాన్నయితే కోల్పోకండి. దానికి కూడా కారణం మెయిన్ రీజన్ ఇదే అన్నమాట బద్ధకమే. బద్ధకం వల్లే చాలా మందికి ఇష్టం లేకుండా కూడా పోతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయినా కూడా. సో, బద్ధకాన్ని పక్కన పెట్టేసి అందరితో జోయల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్‌షిప్ అయినా స్ట్రాంగ్ అయిపోతుంది. వాళ్ళు బాగుంటేనే కదా మనం సంతోషంగా ఉంటాము. సో, చుట్టుపక్కల ఉండే వాళ్ళని సంతోషంగా పెట్టుకోవడం మన బాధ్యత. చుట్టుపక్కల వాళ్ళంటే నేను వేరే వేరే వాళ్ళనైతే చెప్పడం లేదు. మన ఫ్యామిలీ మెంబర్స్‌ని, అలాగే మన క్లోజ్ ఫ్రెండ్స్‌ని వీళ్ళని మనం సంతోషంగా పెట్టుకుంటే వాళ్ళతో మనం జాలీగా ఉండొచ్చనే చెప్తున్నాను. ఇక కొంతమంది అనుకుంటారు, వాళ్ళతో నాకేం పని? వాళ్ళేమనుకుంటే నాకేంటి? నేనేం వాళ్ళ కోసం బతుకుతున్నానా? అనేసి ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నువ్వు వాళ్ళ కోసమే బతకాలి కూడా. ఈరోజు మనకి కాళ్ళు చేతులు బాగా ఆడుతుందనేసి ఎంత మాటలన్నా అనొచ్చనమాట. రేపనగా మనకొక చిన్న కష్టమొస్తే ముందుగా మన కోసమని వచ్చేది మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మాత్రమే. ఇంకెవ్వరు రారు. చుట్టుపక్కలోళ్ళు ఎవ్వరు రారు. అందుకే చుట్టుపక్కల వాళ్ళ కోసం అస్సలు బతకండి. మీకోసం మీరు బతకండి. మీరు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో చేర్సే మీరనమాట. వాళ్ళు లేకపోతే నీకంటూ ఒక అడ్రెస్ ఉండదు కదా! సో, అందుకనేసి ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎక్కడా వదిలించుకోకూడదు. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! 20 ఏండ్లు మనం 4 గంటకి లేసినా, ఒక్కరోజు 6 గంటకి లేస్తే, ఆ రోజు నుంచి మరుసటి రోజు మళ్ళీ మారిపోతుందని చెప్పేసి, మనం 20 ఏండ్లు 4 గంటకి లేవాల్సిన పని లేదు. ఈ ఒక్కరోజు 6 గంటకి, ఇప్పుడు 4 గంటకి లేసేవాళ్ళు లేరులెండి. 6 గంటకి లేవడానికి ట్రై చేసి చూడండి. రేపు నుంచి 6 గంటకి అనేసి మెలకువ వచ్చేస్తుంది. 1, 2 రోజులు మాత్రమే ఆ కష్టంగా అనిపిస్తుంది. పొద్దున్నే లేవాల్నా అనేసి. అదే మూడో రోజు నుంచి ఆ టయానికి నువ్వు అలారం పెట్టకపోయినా, లేవాలని మనసు పెట్టకపోయినా, ఆ టయానికి నిన్ను లేపుదిలేస్తుంది నీ మైండ్. సో, 2, 3 రోజులు మాత్రమే మనం పొద్దున్న లేసే అలవాటు పెట్టుకోవాలి అని మనం మైండ్‌కి చెప్తూ ఉంటే చాలు. మూడో రోజు నుంచి దాని పని అది కరెక్ట్‌గా చేసేస్తుందన్నమాట. ఏది గూడా మనం అనుకునిందిదా మన మైండ్ గూడా చేస్తుంది. లేద్దాంలే అంటే నిదానంగా లేవచ్చు. లేదు పొద్దున్నే లేసే అలవాటు పెట్టుకోవాలి. మన హెల్త్ మనమే కాపాడుకోవాలి అని అనుకుంటే పొద్దున్నే లేపిచ్చేస్తుంది. ఏది కూడా మన చేతుల్లోనే ఉంది. సరే, ఇంతవరకి చెప్పాను కదా! మీకు బోర్ అనిపిచ్చిందా? లేకపోతే నా మాటలు ఎలా అనిపిచ్చిందన్నది తప్పకుండా కామెంట్‌లో తెలుపుతారా లేదా? ప్లీజ్ కామెంట్ చేసేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కోట్లు కోట్లు వచ్చేదబ్బా! ఏదో కొంచెం తృప్తిగా ఉంటుంది. పర్వాలేదు వీళ్ళకంతా నా మాటలు నచ్చింది. నేను చెప్పేది కరెక్ట్ వేలోనే నేను కన్వే చేస్తున్నాను అనే ఒక తృప్తినిస్తుంది. అందుకోసం ప్రతి ఒక్క వీడియోలో కామెంట్ చేయండి అని అడుగుతున్నాను. కానీ ఒక్కరు ఇద్దరు మాత్రం కామెంట్ చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళకి నచ్చుతుందా లేదా ఏమీ అర్థం కావడం లేదు. మీరేదైనా కామెంట్ చేస్తేనే కదా నెక్స్ట్ కూడా ఇదేలాగా తీసుకువెళ్ళాలా లేకపోతే మార్పులు చేయాలా అనేది నాకు తెలుస్తుంది. సో, అందుకనేసే కామెంట్ చేయండి అని అడుగుతున్నాను. అంతేగాని నాకు కామెంట్ చేయడం వల్ల ₹1,00,00,000 లక్షలొచ్చేదో ఏమీ రాదనమాట. ఏదో ఒక తృప్తొస్తుంది. నేనింత కష్టపడి వీడియోలు పెడుతున్నాను. ఇంతమందికి నచ్చుతుంది అనే ఒక తృప్తొస్తుంది అంతే ఇక. లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ ఉంటుందని చెప్పేసి లైక్ చేయమని కూడా అడుగుతాను. అది కూడా చాలా వరకి తక్కువే చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక ఎగ్జాంపులే అండి బద్ధకానికి చెప్పాలంటే. నాకు వచ్చే రీచ్‌కి నేను వీడియోస్ పెట్టకుండా కూడా నిలిపేయవచ్చు. కానీ రీచ్ వస్తుందో రాదో ఇవన్నీ ఎదురు చూడకుండా నా పనేంటి వీడియోస్ పెట్టడం నా పని. సో, మీ
మీ దగ్గరికి నేను వీడియోస్ మంచిగా తీసుకురావాలి అనేది నా పని. నా పనిని నేను నిలపకుండా చేస్తూ ఉంటే రీచ్ అనేది ఆ రోజో ఒకరోజు వస్తుంది అని గట్టి నమ్మకంతో చాలా రోజులుగా పోరాడుతూ ఉన్నాను. అదే నేను స్టార్టింగ్‌లోనే రీచ్ రావడం లేదు కదా! ఎందుకు వీడియోస్ పెట్టడం అని స్టాప్ చేసేసున్నాననుకో, ఈరోజు మీతో మాట్లాడేకి నేను నుండెననమాట. ఏదో నా ఇంట్లో పనులు నేను చేసుకుంటూ ఉనుంటాను. కానీ నాకు ఇదొక ఆశ. నేనేదైనా సాధించాలి అనేది ఒక ఆశ అనమాట. అందుకోసమే నేను నా పనిని నేను నిలపకుండా రీచ్ వచ్చినా రాకపోయినా నిలపకుండా నా పనిని నేను చేసుకుంటూ ఉంటాను. ఇవి కూడా చాలా పెద్ద పాయింటే రబ్బో! మర్చిపోయాను చూసారా? ఈ వీడియోని చూసిన తర్వాత బద్ధకాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ పనుల్ని చకచకా చేసేసుకుంటారు అనేది నా ఒక్క నమ్మకం. సో, మీ ఇంట్లో ఎవరైనా బద్ధకంతో అలా కూర్చొనుంటే ఈ వీడియోని షేర్ చేసేసి చివరి వరకి చూడమని చెప్పండి. వాళ్ళకి కొంచెం బద్ధకం అనేది పోవచ్చేమో మేబీ. మీకు ఆ నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా చెప్పండి. ఇక నా ఇంట్లో పనులన్నీ అయిపోయింది. పొద్దున వేసిన గ్రైండరు మధ్యాహ్నం వంట చేసే వరకి పోయిందనమాట. అప్పుడప్పుడు ఆఫ్ చేసి వేస్తాను. వేడెక్కిపోతుంది గ్రైండర్ అని చెప్పేసి స్టాప్ చేసి వేస్తాననమాట. ఇక పిల్లలకి లంచ్ బాక్స్ పొద్దున్నే కట్టిచ్చేసాను. మధ్యాహ్నంకైతే సంగటి, ఇలా వంకాయ కూర అయితే చేసుకున్నాము. అంతే ఈరోజు ఇలా గడిచింది. ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. నచ్చితే మరవకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి. బాయ్.